దేశవ్యాప్తంగా ఆదివాసీ మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు ప్రత్యేకంగా వనరబుల్ ట్రైబల్ గ్రూపులు సంక్షేమం కోసం గత నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం అమలుపై మంగళవారం ఢిల్లీ నుంచి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి మాట్లాడుతూ పీఎం జన్మన్ యోజన 2023ను జార్ఖండ్ రాష్ట్రంలోని ఖుంటి జిల్లాలో బిర్సా జన్మదినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గిరిజన సంఘం ప్రజల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. ఈ పథకం ద్వారా గిరిజన మరి ముఖ్యంగా పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూపులు వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు వారికి గృహ నిర్మాణం, పింఛన్ ప్రయోజనం వంటి వివిధ రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల మాదిరిగానే గిరిజన సంఘంలో కూడా వెనుకబడిన గిరిజనులు ఉన్నారని, వీరిని ఎవరూ అంతగా పట్టించుకోరని, అందుకే గిరిజనుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. 3 ఏళ్ల కాలంలో అనగా 2023, 2024 నుండి 2025-26 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు 24,104 కోట్ల రూపాయలను కేటాయించగా, దీనిలో కేంద్రం వాటాగా 15,336 కోట్లు, రాష్ట్రాల వాటాగా 8,768 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 75 పీవీటీలకు సంబంధించి 28 లక్షల మంది జనాభాకు లబ్ధి కలిగించాల్సి ఉందని పేర్కొన్నారు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.